సార్ పోలింగ్ అయిపోయింది, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ గడియలు పూర్తయినాయి. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైనవి ఓట్లకు సంబంధించి. అసలు ఈరోజు ఓటింగ్ జరిగిన సరళి గత ఎన్నికలతో పోలిస్తే ఎలా ఉందని భావించాలి? తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడానికి తండోపతండాలుగా తరలి వెళ్ళారట. జరుగుతున్న ప్రచారాలు నిన్న మనం చూసాం కూడా. లక్షలాది మంది తరలి వెళ్తే హైదరాబాద్లో ఓటు వేయకూడదు. ఇప్పుడు కోకటపల్లి, శ్రీలింగంపల్లిలో 0 బ్లాంక్ 10% ఓటింగ్ ఉండాలి, 20% ఓటింగ్. అది కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది. సంఖ్యలో భారీ సంఖ్యలో వెళ్ళారన్నది మాత్రం నిజం. ఓకే, ఆ వెళ్ళిన వాళ్ళందరూ ఒక్క నియోజకవర్గానికి పోరు కదా. అవును, వాళ్ళు అనేక నియోజకవర్గాలకు స్ప్రెడ్ అయి ఉంటారు. సో అందువల్ల అలా వెళ్ళడము అనేది టోల్ ప్లాజాల దగ్గర భారీ క్యూలు, వీటిని బట్టి మనం ఫలితాలు ఏమి అంచనా వేయలేము. ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది పోలింగ్ ముగిసింది, కానీ ఎన్నికల కమిషన్ నిబంధనావళి ప్రకారం జూన్ 1న పోలింగ్ ముగిసేంత వరకు ఫలితాన్ని ఎవరు కూడా చెప్పకూడదు. ఇంట్లో ఇలా వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడతారని చెప్పడం ఎన్నికల నిబంధనావళికి విరుద్ధం. పరిస్థితుల్ని, పరిణామాలని, అంశాలని, ఎవరికి అనుకూల అంశాలు ఉన్నాయి, ఎవరికి వ్యతిరేక అంశాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి ఉన్న అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి, ఏ అంశాలు ఓటర్లపై ప్రభావం చూపినాయి అనే వరకు మనం చర్చించవచ్చు. ఎందుకంటే జూన్ 1 దాకా న్యూస్ పేపర్లు రాకుండా ఉండవు, టీవీ ఛానళ్ళు బంద్ కావు కదా. అందువల్ల మాట్లాడుకోవచ్చు. కానీ నిర్దిష్టంగా పలానా పార్టీ గెలుస్తుందని కానీ ఓడుతుందని కానీ చెప్పడం ఇట్ ఈస్ ఎన్నికల కమిషన్ నిబంధనావళికి విరుద్ధం. కొంతమంది ఎవరైనా చేస్తే అది అనెథికల్, బట్ వీ షుడ్ ఫాలో ఇట్. అందువల్ల నా విశ్లేషణను బట్టి ఎవరైనా నాగేశ్వర్ పలానా పార్టీ గెలుస్తుందనో ఓడుతుందని అంటున్నారన్న కంక్లూషన్కు దయచేసి రావద్దు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఒక చిన్న ముక్క 30 సెకండ్స్ ముక్క తీసుకొని ఎవరికి వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. దాన్ని ఆ ముక్క చూస్తే నాగేశ్వర్ పలానా పార్టీ గెలుస్తుంది అని అన్నాడు అన్న అభిప్రాయం కలుగుతుంది. ముక్కే చూస్తారు కనుక. అందువల్ల ఆ ఫస్ట్ కేవియట్గా. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కొంత వాతావరణం క్లారిటీ ఉండే, చాలా క్లియర్గా, దాదాపు ఓవర్వీమింగ్ క్లారిటీ ఉండే. ఎవరన్నా చూడదలుచుకున్న వాళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ చూడాలనుకున్న వాళ్ళకు, వినాలనుకున్న వాళ్ళకు, పరిశీలించాలనుకునే వాళ్ళకు చాలా స్పష్టత ఉండే. సో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, బీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలు ఉన్నాయని. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు సమాజము భారీగా చీలిపోయి ఉండడం వల్ల ఎవరి వర్షన్ వాళ్ళే తప్ప ఆబ్జెక్టివ్ వర్షన్ లేదు. సో మీరు ఇప్పుడు అడిగితే ఒక 3 ఛానల్లో వైసీపీకి 120 స్థానాలు వస్తాయని చెప్తారు, ఇంకో 3 ఛానల్లో 2-3 ఛానల్లో వైసీపీ టీడీపీ కూటమికి 130 వస్తాయని చెప్తారు. పత్రికలు కూడా అలాగే వస్తాయి, సోషల్ మీడియాలో అలాగే వస్తాయి, యూట్యూబ్లో కూడా అలాగే వస్తాయి. అందువల్ల అందువల్ల ఈ పోలరైజ్డ్ క్లైమేట్లో ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది పట్టుకోవడం చాలా కష్టం. మూడవది, పోటీ కూడా ఆ స్థాయిలో జరిగింది. అందువల్ల వెరీ వెరీ టఫ్ కాంటెస్ట్ జరిగింది. ఇప్పుడు చాలామంది ఓటింగ్ పర్సంటేజ్లను బట్టి ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ అది టూ స్లిప్పరీ అని ఎందుకంటాను అంటే, ఓటింగ్ ఇప్పుడు లేటెస్ట్గా 5 గంటల వరకు జరిగిన ఓటింగ్ 67.99%, అంటే సుమారు 68%. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జరిగిన ఓటింగ్ 80%. అంటే లాస్ట్ టైము ఓటింగు ఇప్పటికీ 5 గంటల ఓటింగ్ వరకు 12% తేడా ఉంది. కానీ 6 గంటల వరకు పోలింగ్ బూత్లోకే రాణిస్తారు. కొన్ని సమస్యాత్మక అరకు ఆ ప్రాంతంలో 4 గంటలకు ఉండొచ్చు, కానీ మిగతా చోట 6. సో 6 o'clock వరకు కూడా పోలింగ్ బూత్లోకి వస్తారు. 6 లోపల పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందుకే మీరు 9 అవుతుందా, 10 అవుతుందా, 11 అవుతుందా చెప్పలేను. సో అందువల్ల ఈ ఓటింగ్ ఫిగర్స్ అన్నిటినీ కూడా కొలేట్ చేయాలి. మీకు అది ఇంకా కొన్ని రేపు వస్తుందని కూడా నమ్మకం లేదు. ఎలక్షన్ కమిషన్ ఫైనలైజ్ చేసి ఫిగర్స్ రావాలంటే అది 1 or 2 days పట్టిన. గతంలో ఫస్ట్ 2 phases చూస్తే మనకు అర్థమైంది, చాలా డిలే చేశారు. సో అందువల్ల ఈ ఫిగర్స్ అన్నీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మన డేటా ఇవ్వాలి. అందువల్ల ఈ పర్సంటేజ్ 67 నుంచి 80 లోపు ఉంటుందా, 80 బయట ఉంటుందా? ఎందుకంటే 80 లాస్ట్ టైము మనకు బేస్ ఫిగర్ కనుక. సో ఇదొక ఛాలెంజ్. ఇప్పుడు అది 80 కన్నా ముందా 80గా, ఇక తర్వాత 80 దాటితే ఏ పార్టీకి అనుకూలం, 80 లోపైతే ఏ పార్టీకి అనుకూలం,
ఇదొక థియరీ. సో ఇక్కడ దీనిపైన నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కనుక మనం గమనిస్తే అసలు ఓటింగ్ శాతానికి ఒక పార్టీ గెలవడము గెలవకపోవడానికి ఎలాంటి కొరిలేషన్ ఖచ్చితంగా చెప్పలేము. అందువల్ల చాలామంది ప్రిడిక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉన్నాయి, అవును, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చెప్తారు. కానీ మీకు ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను. 2014లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే 2019లో ఓటింగ్ ఏమీ తగ్గలే, అయినా మోడీ గెలిచాడు కదా. అవును, అంటే మరి హై ఓటింగ్ పర్సంటేజెస్ పెరిగిన సందర్భంలో బీజేపీ గెలిచింది కూడా. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక బలమైన కోరిక ఓటర్ను ఓటింగ్కు తీసుకురావాలి. అంటే అన్ని పార్టీలు బాగా డబ్బులు పంచినా ఓటర్ వస్తాడు. అవును, ఇంకా డబ్బులు పంచిన తర్వాత ఓటే వేయాలి, వచ్చి నోటా కేసం వచ్చాక వేయాలి. వేయకపోతే అన్ని పార్టీలు పైసలు రిటర్న్ ఇవ్వంటారు, వాపస్ అంటారు, పైసా వసూలు అంటారు. సో అందువల్ల కనీసం ఈ బాధ భరించడం వాడు ఓటేస్తాడు. అన్ని వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ బాగా డబ్బులు పంచితే ఓటింగ్ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి డబ్బుల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది, మామూలుగా జరగలే. నా అంచనా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా పోవచ్చు. ఆ స్థాయిలో డబ్బు పంపిణీ జరిగింది. సో అందువల్ల ఓటింగ్ ఎందుకు రారు డబ్బులు తీసుకున్న తర్వాత? అవును. సో అదొక ఫ్యాక్ట్. తర్వాత ఏదైనా ఒక బలమైన కోరిక, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్న కోరికన్నా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలన్న కోరికైనా, అంటే బోత్ ఏ పాజిటివ్ సెంటిమెంట్ ఆర్ నెగటివ్ సెంటిమెంట్ కెన్ డ్రైవ్ పీపుల్ టు ఓట్. అయితే సాధారణంగా పాజిటివ్ సెంటిమెంట్ కన్నా నెగటివ్ సెంటిమెంట్ ఎక్కువగా పుష్ చేస్తుంది. ఓకే, మనకు సహజం, అది హ్యూమన్ నెసెసిటీ కదా. సో ఆ నాగేశ్వరం గురించి ఎవరైనా గొప్పగా చెప్తే దానికి వచ్చే వ్యూస్ కన్నా నాగేశ్వరం తిట్టుకుంటూ చెప్పారనుకోండి, దానికి భారీగా వ్యూస్ వస్తాయి. అది హ్యూమన్ నేచర్. అందువల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ప్రభుత్వం పట్ల నెగటివ్ సెంటిమెంట్ ఉన్నది అనే దానికి ఒక ఉదాహరణ అనే భావన ఉంటారు. అయితే అది అన్ని సందర్భాల్లో నిజం కావాలని కూడా ఏం లేదు. తర్వాత ఓటింగు అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో 68% ఓటింగ్ ఇప్పటికి జరిగింది. అవును, ఎన్నికలు మొత్తం ఫిగర్స్ వచ్చేసరికి ఇంత అవుతుంది అని గంపగుత్త చెప్తాం. కానీ ఆ గంపగుత్త నుంచి మనం ఏ నిర్ణయానికి రాలేము. ఎందుకు రాలేము ఏ నిర్ణయానికి అంటే అర్బన్లో పెరిగిందా రూరల్లో పెరిగిందా, ఇదొక ఫ్యాక్టర్. ఇప్పుడు సాధారణంగా మనకు ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ఏంటంటే అర్బన్లో వైసీపీకి కాస్త వ్యతిరేకత ఉంది, రూరల్లో అనుకూలత ఉంటుంది అని ఒక హైపోథెసిస్. అవును, ఆ హైపోథెసిస్ నిజమైతే అర్బన్లో పెరిగితే వైసీపీకి నష్టం, రూరల్లో పెరిగితే వైసీపీకి లాభం. సో అర్బన్ ఆ రూరల్ ఎక్కడ పెరిగింది అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. రెండవ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఏ ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో సహజంగా వైసీపీకి గతంతో పోలిస్తే నేను చెప్పడం లేదు, సాధారణ ఆధిక్యత ఉంటుంది. గోదావరి కృష్ణా బెల్ట్లో కూటమి కాస్త ఆధిక్యత ఉండవచ్చు. సో ఇక్కడ ఏడ ఓటింగ్ పెరిగిందనేది కూడా కీలకమవుతుంది. ఏ పార్టీకి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనేది. ఇక మూడో ఫ్యాక్టర్ మీకు ఓటింగ్ పెరగడము తగ్గడము అనే దాంతో పాటు ఏ వర్గాల్లో ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు యంగ్ ఓటర్ ఓటింగ్కి వచ్చాడా లేదా. యంగ్ ఓటర్కు ఓటింగ్కి వచ్చి ఉంటే కొంత వైసీపీకి ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రీపోల్ స్టడీస్ ఏం చెప్పాయంటే యాజ్ యూ మూవ్ ఆన్ ద ఏజ్ ల్యాడర్, అంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైసీపీకి అనుకూలత పెరిగింది, వయసు తగ్గుతున్న కొద్దీ వ్యతిరేకత పెరిగింది. ఈవెన్ మీకు బీఆర్ఎస్కు తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు అదే అవును. సో ఈ వయసు పెరగడము తగ్గడము అంటే ఏ వయసు వాళ్ళు వేశారు, వృద్ధులు వేశారా, కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ వేశారా, యంగ్ ఓటర్స్ వేశారా, ఇది ఒక కీలకం. ఏ సామాజిక వర్గాల వాళ్ళు వేశారు. ఇప్పుడు ఉదాహరణకు ఓపెన్గా బరితెగించి చెప్పాలి అంటే కమ్మలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఓటింగ్ పెరిగింది అనుకోండి, అది టీడీపీకి లాభం, కామన్ సెన్స్ చెప్తుంది కదా. అవును. సో రెడ్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, మైనారిటీలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగింది అనుకోండి, అది వైసీపీకి లాభం. సో అందువల్ల ఏ సామాజిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది అనేది కూడా లెక్కలు ఉండాలి. ఆ లెక్కలు ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. సో అందువల్ల దీంతో పాటు ఏ క్లాస్ వర్గాలు, ఇప్పుడు సాధారణంగా అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ కొంత కూటమికి అనుకూలంగా, నేను బేస్డ్ ఆన్ ప్రీపోల్ సర్వే చెప్తున్నాను, అవి ఎంత రైట్ అనేది మనకు రిజల్ట్స్ బట్టి చెప్పాలి. లోయర్ కాస్ట్, లోయర్ క్లాస్ వైసీపీకి అనుకూలంగా ఉండాలి. అందువల్ల ఏ సామాజిక ఆర్థిక వర్గాల్లో ఓటింగ్ పెరిగింది.
సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేకము పరిగణించాలి. మొత్తం ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ బట్టి మనం ఏమీ చెప్పలేము. అవును సార్. అందువల్ల ఆ ఓటింగ్ ఎక్కడ పెరిగింది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఓటింగ్ పెరిగింది అంటే సరిపోదు. తెలంగాణలో ఎక్కడ పెరిగింది, శ్రీలింగంపల్లి పెరిగిందా, యాకుత్పురాలో పెరిగిందా, దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలగాబలగముగా ఉంటాయి. అందువల్ల ఓటింగ్ సరళిని బట్టి మనము ఇమీడియట్ కంక్లూజన్కు ఒక కంక్లూజివ్ ఒపీనియన్కు, అంటే కొంత ప్రొబబుల్ ఒపీనియన్ రావచ్చేమో, కాదని అనను, కానీ కంక్లూజివ్ ఒపీనియన్కి అయితే రాలేము.